హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో ఈరోజు మీరు నంద్యాల గిద్దలూరు ఘాట్ సెక్షన్. సో ఇది నల్లమల ఫారెస్ట్ టైగర్ రిజర్వ్ కింద కూడా వస్తుంది. ఈ జర్నీలో మీరు మర్చిపోకుండా ఉండవలసిన మీ జాగ్రత్త కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు నంద్యాల గిద్దలూరు ఘాట్లో జాగ్రత్తగా ఉండవలసినది, మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎక్కడ అని చెప్తాను. సో మీరు నంద్యాల నుంచి స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి ఐలూరు మెట్ట, ఓకే, అక్కడి నుంచి గాజులపల్లె. సో మీరు గాజులపల్లె వచ్చారంటే గాజులపల్లె జంక్షన్. సో అది దాటిన తర్వాత మీకు ఫారెస్ట్ టోల్ గేట్ వస్తుంది. సో అక్కడి నుంచి మీకు ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయిన లెక్క. సో అక్కడ దాకా మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆ టోల్ గేటే మీకు అర్థము, ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నారు. అది కూడా నల్లమల ఫారెస్ట్. సో ఇండియాలో ఫేమస్ ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్. ఈ ఘాట్ చాలా బాగుంటుంది, కానీ చాలా డేంజరస్ కూడా. సో అది దాటిన వెంటనే మీకు వచ్చేది సర్వనరసింహస్వామి టెంపుల్. ఓకే, ఆ టెంపుల్ దాటిన తర్వాత నెక్స్ట్ మీకు మధ్యలో కనిపించేది ఏంటంటే ఒకే ఒక విలేజ్ కనిపిస్తుంది. అది పచ్చర్ల. ఫారెస్ట్ మధ్యలో ఒక విలేజ్ కనిపిస్తుంది, గుర్తుపెట్టుకుని, అది పచ్చర్ల. సో అక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత మీరు ఇక్కడి నుంచి మీరు సర్వనరసింహస్వామి టెంపుల్ దాటిన తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ టర్నింగ్స్ ఉంటాయి. ఇవన్నీ జాగ్రత్తగా ఉంటే మీరు మెయిన్గా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జాగ్రత్తగా ఉండాలంటే చూడండి. మీకు పచ్చలు దాటిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే గిద్దలూరు వెళ్తున్నప్పుడు కిలోమీటర్ స్టోన్స్ ఉంటాయి కదా, మీకు లెఫ్ట్ సైడ్ 24 కనిపించింది. అక్కడి నుంచి యూ షుడ్ బి అలర్ట్. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ వస్తాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు కనుక ఒకవేళ ఫస్ట్ టైం ఆ ఘాట్లో వెళ్తుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 24. సో 24 నుంచి నెక్స్ట్ కిలోమీటర్ 18 వరకు చూడండి. 24 నుంచి కిలోమీటర్ 18 వరకు పెద్ద మీకు ఎక్కువ డిస్టెన్స్ లేనట్టు అనిపిస్తుంది. ఓకే, జస్ట్ 6 కిలోమీటర్స్ అయినప్పటికీ కూడా ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో దిస్ ఈస్ వెరీ వెరీ డేంజరస్. జస్ట్ ఆ 6 కిలోమీటర్స్ చూడండి. నల్లమల ఘాట్ సెక్షన్లో మోస్ట్ డేంజరస్ ఆ 6 కిలోమీటర్సే. సో అది దాటిన తర్వాత మీకు వెంటనే దిగువ మెట్టు వస్తుంది. దిగువ మెట్టు నుంచి మీరు ఇంకా కూల్గా జర్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత కేఎస్పీల్ వస్తుంది, అక్కడి నుంచి గిద్దలూరు వచ్చేస్తుంది. సో ఇది మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను. సో 24, సో నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్తున్నా అంటే 24 కిలోమీటర్స్ దగ్గర నుంచి 18 వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.